నిన్న వెస్టిండీస్ చాలా తెలివిగా ఆడి 107 రన్స్ మార్జిన్తో జింబాబ్వే మీద మ్యాచ్ గెలిచారు. దీంతో ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే చాలా చాలా కష్టం అవబోతుంది. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 26th ఆఫ్టర్నూన్ అహ్మదాబాద్లో వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కనుక వెస్టిండీస్ గెలిచారనుకోండి, ఇండియా సెమీఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే చాలా చాలా కష్టం అవబోతుంది. ఎందుకంటే ఒక్కసారి టేబుల్ చూడండి, ఇండియా గ్రూప్ది. ఎన్ఆర్ఆర్ చూడండి, వెస్టిండీస్ 5 పైన ఉన్నారు నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత. సౌత్ ఆఫ్రికా 3 పైన ఉన్నారు. అండ్ ఇండియా -3. ఇండియా రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిచిన తర్వాత కూడా ఈ ఎన్ఆర్ఆర్ మ్యాచ్ చేస్తాం చాలా కష్టం, లిటరలీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకోండి. అయితే ఓన్లీ హోప్ ఏంటంటే బికాజ్ అహ్మదాబాద్లో మ్యాచ్ ఉంది, సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ 4 మ్యాచ్లు ఇక్కడ గెలిచేస్తున్నారు, ఆ పిచ్ అలవాటు అయిపోయింది కదా, గెలుస్తానికి కాస్త ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ T20 ఫార్మాట్లో ఏం చెప్పలేము. వెస్టిండీస్ కూడా ఆన్ ఎ గివెన్ డే దే కెన్ ప్లే రియల్లీ వెల్. సో ఈ మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ హోప్ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా అప్పుడు రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తే క్వాలిఫై అవుతారు, లేకపోతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకొక అవుట్ సైడ్ ఛాన్స్ ఏంటంటే ఆ అహ్మదాబాద్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ రెయిన్ అవుట్ అవ్వాలి, ఇంకోటి సౌత్ ఆఫ్రికా జింబాబ్వే చేతిలో ఓడిపోవాలి. ఈ 2 హైలీ అన్లైక్లీ. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత సినారియో చూశారు కదా, మరి ఇండియా సెమీఫైనల్కి క్వాలిఫై అవుతారా లేదా, ఏమంటారు కింద కామెంట్ చేయండి.